హాయ్! దిస్ ఈజ్ రేవతి. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 11. శక్తి, సామ్రాట్ ఎదురుపడనున్నారు కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. శక్తి కారు వైపు కోపంగా చూస్తూ ఉండగానే కారులో నుంచి అంతకంటే ఎక్కువ కోపంగా సామ్రాట్ దిగుతాడు. అతన్ని చూడగానే ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య జరిగిన శరీర సంఘర్షణ యుద్ధం అంతా శక్తి కళ్ళ ముందు కదిలి సామ్రాట్ మీద కోపంతో కళ్ళు ఎర్రగా మారుతుంటాయి. సామ్రాట్ కూడా తనని కోపంగా చూస్తూ దగ్గరికొచ్చి భరత్ కంపెనీ వైపు చూస్తాడు. అంటే తను భరత్ దగ్గర నుంచి వచ్చిందని అర్థమవుతుంది. పోయిన దానివి పోకుండా మళ్ళీ ఎందుకొచ్చావు? వచ్చిన దానివి సైలెంట్‌గా ఉండకుండా జర్నలిస్ట్ అవతారం ఎత్తి నీ ఇష్టం వచ్చినట్టు న్యూస్ బయటకు తీసుకొస్తున్నావేంటి? అని అడుగుతాడు. ఓహ్! అయితే ఆ మత్తు వ్యాపారంలో నీ హ్యాండ్ కూడా ఉందన్నమాట అని అడుగుతుంది శక్తి కోపంగా చూస్తూ. ఏయ్! మర్యాదగా మాట్లాడు. అటువంటి వ్యాపారాలు నేను ఎప్పుడూ చేయను అంటాడు ఉరిమి చూస్తూ. మర్యాద ఇవ్వటం ముందు నువ్వు నేర్చుకో. ఏయ్ గేయ్ అన్నావంటే నేను అంతకంటే ఎక్కువ మర్యాద తప్పి మాట్లాడాల్సి వస్తుంది మిస్టర్ సామ్రాట్ అంటుంది ధైర్యంగా అతని కళ్ళల్లోకి చూస్తూ. తనలో ధైర్యాన్ని చూడగానే సామ్రాట్‌కి ఇంకా కోపం వస్తూ తనని పైనుంచి కింది వరకు చూస్తూ, "ఆ రోజు నీకు గట్టి పనిష్మెంట్ ఇచ్చినా కూడా బుద్ధి రాకపోగా ఇంకా పొగరుతో కొట్టుకుంటున్నావన్నమాట" అంటాడు. అసలే కోపంలో ఉన్న శక్తి సామ్రాట్ మాటలకి ఇంకా రగిలిపోతూ, "బలవంతంగా ఒక అమ్మాయి మీద లైంగిక దాడి చేయటం మగతనం అనిపించుకోదు సామ్రాట్. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు కూడా నువ్వు నా దృష్టిలో ఒక పశువులాగే ఉండిపోయావు. ఇక మీద కూడా అలాగే ఉంటావు" అంటుంది. "ఏయ్! ఎవ్వరిని పట్టుకొని పశువు అంటున్నావు?" అని అడుగుతాడు. "నిన్నే, నిన్నే పట్టుకొని పశువు అంటున్నాను. ఆ రోజు పశువులాగానే నా మీద ప్రవర్తించావు కాబట్టి నువ్వు నిజంగానే పశువే" అని అంటుంది. "ఇలా పొగరుతో మాట్లాడే నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు" అంటాడు. "నీతో ఇలా పొగరుగానే మాట్లాడతాను. ఏం చేస్తావు? మళ్ళీ ఇంకొకసారి నా మీద దాడి చేసి నీ మగతనం ఏంటో చూపిస్తావా?" అంటూ శక్తినే సామ్రాట్ మీదకి వస్తుంటుంది. "చూడు శక్తి, ఆడపిల్లవని నీ మీద చేయి చేసుకోకుండా ఊరుకుంటున్నాను. నన్ను రెచ్చగొట్టకు. రెచ్చగొడితే నేనేంటో నీకు ఆల్రెడీ తెలిసింది" అంటాడు. "ఏంటి తెలిసింది? ఆ రోజు నేను బలహీనంగా ఉన్నాను కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు నా శరీరంతో ఆడుకొని అనుభవించావు. ఏది ఇప్పుడు నన్ను ముట్టుకొని చూడు" అంటూ శక్తి చెయ్యిని ముందుకు చాస్తుంది. సామ్రాట్ ఆ చేయిని చూసి తర్వాత తన మొహంలోకి కోపంగా చూస్తూ, "నీ ధైర్యం నాకు అర్థమైంది. నలుగురు మనుషుల్ని పట్టుకొని తన్ని న్యూస్ సంపాదించి నా ముందు పెద్ద హీరోలాగా ఫోజులు కొడుతున్నావు. కానీ ఈ సామ్రాట్‌ని ఎదుర్కోవటం నీ తరం కాదు" అంటూ చిటిక వేసి చెప్తాడు. "ఎదుర్కోలేక కాదు. నా చేతిలో ఒక మనిషి ప్రాణం పోవడం ఇష్టం లేక ఆ రోజు నిన్ను ప్రాణాలతో వదిలి వెళ్ళిపోయాను. ఆ క్షణమే నేను నా మానవత్వాన్ని వదిలేసి ఉంటే ఈరోజు నువ్వు నా ఎదురుగా నిలబడి ఉండేవాడివే కాదు. నీకు ప్రాణభిక్ష పెట్టినందుకు సంతోషపడు" అంటుంది. "నిజమే. ఆ రోజు ఎంత ధైర్యం ఉంటే నన్నలా పొడిచి వెళ్ళిపోతావు" అని అడుగుతాడు. "ఆ రోజు ధైర్యాన్ని పక్కన పెట్టు. కానీ ఇప్పుడు నీ ముందన్న శక్తి నీ చేతిలో నలిగిపోయేంత బలహీనురాలిది కాదు. ఏదో నీ ప్రతాపం చూపిద్దామని మళ్ళీ నా మీద ఏదైనా పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఈసారి నిజంగానే మానవత్వాన్ని వదిలేస్తాను. జాగ్రత్త" అని హెచ్చరిస్తుంది. "మాటకు మాట సమాధానం బాగానే చెప్తున్నావు. ఈ సామ్రాట్‌తో పెట్టుకుంటే దిక్కు లేకుండా పోతావని మళ్ళీ నిరూపిస్తాను" అని చెప్పి తనని కోపంగా చూస్తూ కారు దగ్గరికొస్తాడు. కార్ డోర్ తీయబోయి మళ్ళీ తనని చూస్తాడు. జీన్స్ మీద ఉన్న తనని పైనుంచి కింది వరకు చూస్తూ తన థైస్ ప్రాంతంలో చూపు ఆపుతాడు. ఎందుకలా చూస్తున్నాడో శక్తికి అర్థం కాలేదు. సామ్రాట్ ఈవిల్ స్మైల్తో తన దగ్గరకొచ్చి, "నీ థైస్ మీద అందమైన పుట్టిమచ్చ అలాగే ఉందా?" అని టీజింగ్ వాయిస్‌తో అడుగుతాడు. ఎంత ధైర్యవంతురాలైనా తను కూడా ఆత్మగౌరవం ఉన్న ఆడపిల్ల కాబట్టి
సామ్రాట్ అలా అడిగేసరికి ఇబ్బందిగా ఫీలవుతూ తెలియకుండానే తన చేయిని పుట్టిమచ్చ ఉన్న ప్రాంతంలోకి తీసుకెళ్లి కవర్ చేసుకుంటుంది. సామ్రాట్ అదంతా గమనించి అదే ఈవిల్ స్మెల్ కంటిన్యూ చేస్తూ పాకెట్లో ఉన్న గాగుల్స్ తీసి స్టైల్‌గా కళ్ళకు పెట్టుకొని కారు దగ్గరికి వెళ్ళి కారు స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. శక్తికి ఆ రోజు జరిగిందంతా గుర్తొచ్చి కన్నీళ్ళు తిరుగుతూ ఈ రోజు కాకపోయినా రేపైనా ఆ రోజు మనకు జరిగిన శరీర సంఘర్షణకి గుర్తుగా ఒక కూతురు పుట్టిందని నీకు తెలుస్తుంది సామ్రాట్. పింకీ నీ కూతురని తెలిసిన రోజు నీ పరపతి పేరు బలం ఉపయోగించుకొని నాకు పింకీని దూరం చేసి తీసుకెళ్తావేమోనని భయం నన్ను అనుక్షణం వెంటాడుతూనే ఉంది. నువ్వు ఎన్ని మాటలన్నా పడతానేమో కానీ నా ప్రాణంతో సమానమైన నా కూతుర్ని దూరం చేస్తే మాత్రం తట్టుకోలేను అని అనుకొని బాధపడుతుంటుంది. ఇక్కడ సామ్రాట్ ఆ రోజు శక్తి తనని పొడవటం గుర్తు తెచ్చుకుంటూ ఆ కోపం డ్రైవింగ్ మీద చూపిస్తూ ర్యాష్గా కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తుంటాడు. ఆ రోజు జరిగిన సంఘటనలకి కళ్ళు ఎర్రగా బగబగా మండుతుంటాయి. అలా డ్రైవ్ చేస్తూ వెళ్ళి కార్ని ఎవ్వరూ కనపడని ఓ నిర్మానుష ప్రదేశంలో ఆపి దిగుతాడు. కారు నుంచి దిగిన సామ్రాట్కి ఇప్పుడు మొహంలో ఆ ఈవిల్ స్మైల్ లేదు, పొగరు లేదు. కారుకు ఆనుకొని కోపంగా శూన్యంలోకి చూస్తూ ఉంటాడు. ఆ కోపంలోనే సామ్రాట్ కలలో కన్నీళ్లు తిరుగుతుంటాయి. ఆ కన్నీళ్లు ఆగకుండా అలా ప్రవహిస్తూనే ఉంటాయి. ఒక పక్క శక్తి మీద కోపం, మరో పక్క కన్నీళ్లతో పాటు మనసులో దహించి వేస్తున్న వేదనకు గురవుతుంటాడు. ఆ క్షణం ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా సామ్రాట్ కలలో కన్నీళ్లు ఆగటం లేదు. ఇన్నాళ్ళు పైకి కనిపించే సామ్రాట్ ఒక్కడు అయితే అక్కడ కనిపించే సామ్రాట్ ఇంకొకళ్ళా ఉన్నాడు. ఇంట్లో ఉన్న పింకీ బొమ్మలతో ఒంటరిగా ఆడుకుంటూ మళ్ళీ ఆ విండో వైపు ఆశగా చూస్తుంటుంది. హీరోని చూడాలనే ఆశతో చేతిలో ఉన్న బొమ్మల్ని వదిలేసి ఆ విండో దగ్గరకు వస్తుంది. హీరో కనిపించకపోయేసరికి బాధపడుతూ నేను హాస్టల్కి వెళ్ళేలోపు ఒక్కసారైనా హీరో కనిపిస్తే బాగుండు అని కోరుకుంటుంది. అలా కోరుకున్న మరుక్షణమే సామ్రాట్ కారు వచ్చి ఆగుతుంది. హై, వచ్చింది హీరోనే అని అనుకుంటూ పింకీ ఆశగా చూస్తుంటుంది. అప్పటికి కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ వచ్చిన సామ్రాట్ తల్లికి తన బాధ తెలియకూడదనే ఉద్దేశంతో ఆ కన్నీళ్లు తుడుచుకొని కారు దిగుతాడు. విండోల నుంచి సామ్రాట్ని చూడగానే పింకీ కళ్ళు ఆనందంతో వెలుగుతుంటాయి. లోపలికి వెళ్ళబోయిన సామ్రాట్కి ఏదో ఫోన్ కాల్ వస్తే మాట్లాడుతూ అక్కడే నిలబడిపోతాడు. సామ్రాట్ ఉన్నంతసేపు పింకీ ఆనందంతో చూస్తూ ఉండిపోతుంది. తన కోసం ఒక పసి ప్రాణం ఆశపడుతుందని విషయం తెలియని సామ్రాట్ మామూలుగా ఫోన్ మాట్లాడుతూ నిలబడిపోతాడు. పింకీ అలా సంతోషంతో హీరోని చూస్తూ ఉండగానే హీరో ఫోన్ పెట్టేసి లోపలికి వెళ్తుంటాడు. అలా సామ్రాట్ కనపడకుండా వెళ్తూ ఉంటే పింకీ మొహంలో ఉన్న సంతోషం కూడా నిదానంగా కనుమరుగైపోతూ ఇంకొంతసేపు హీరో బయటే ఉంటే బాగుండేది అని అనుకుంటుంది. సామ్రాట్ లోపలికొచ్చి డైరెక్ట్గా రూమ్ వైపు వెళ్తుంటాడు. అలా పైకి వెళ్ళి రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని మనసులో దహించి వేస్తున్న వేదనతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండిపోతాడు. రాజశ్రీ అక్కడికొచ్చి సామ్రాట్ ఆఫీస్ వదులుకొని ఈ టైంలో ఇంటికొచ్చాడు అంటే ఏదో మనసు బాగలేకనే వస్తాడు, ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉండిపోతుంది. నైట్ 8 అవుతుండగా వినోద్ ఆఫీస్ నుంచి వచ్చి కూర్చోగానే రాజశ్రీ పక్కన కూర్చొని ఎందుకురా మీ అన్నయ్య అలా ఉన్నాడు అని అడుగుతుంది ఆఫీస్ నుంచి వచ్చిన వినోద్ని చూస్తూ. అదేనమ్మా, ఆ ఎమ్మెల్యే చంద్రమౌళి మత్తు వ్యాపారం గురించి న్యూస్లో వచ్చింది కదా, దానివల్ల అన్నయ్యకి కూడా కాస్త బ్యాడ్ నేమ్ వస్తుంది, అందుకే అన్నయ్య అలా ఉండి ఉంటాడు అంటాడు వినోద్. అసలు అతనితో ఎప్పటినుంచో బిజినెస్ మానేయమని చెప్తూనే ఉన్నాను వినోద్, కానీ మీ అన్నయ్య వినిపించుకోవడం లేదు అంటుంది రాజశ్రీ. అన్నయ్య భోజనం చేశాడమ్మా అని అడుగుతాడు. ఇంకా లేదు అని రాజశ్రీ అంటూ ఉండగా బాగా ఆకలిగా ఉంది, భోజనం పెట్టమ్మా అంటూ సామ్రాట్ వస్తాడు. సామ్రాట్ మామూలుగా అయిపోయేసరికి ఆ తల్లి హృదయం సంతోషపడుతూ నీ గురించే మాట్లాడుకుంటున్న సామ్రాట్, రా నాన్న భోజనం పెడతాను, నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా వినోద్ అంటుంది.
అలాగేనమ్మా, నాకు కూడా ఆకలవుతుంది. ముగ్గురం కలిసి తిందాం. 5 నిమిషాలు వస్తాను అని చెప్పి వినోద్ వెళ్ళిపోతాడు. పని మనిషి బయటించి లోపలికొస్తూ, మీరు చెప్పినట్టుగానే పింకీకి మీరు చేసిన స్వీట్ ఇచ్చొచ్చానమ్మా అని అంటుంది. పింకీ వాళ్ళ అమ్మ వచ్చిందా? లేక పింకీ ఇంకా ఒంటరిగానే ఉందా? అని అడుగుతుంది రాజశ్రీ. ఇంకా రాలేదమ్మా, ఒంటరిగానే ఉంది. కాసేపట్లో వస్తానని ఫోన్ చేసిందంట అంటుంది పని మనిషి. పాపం ఆ పసిపిల్ల ఒంటరిగా ఎలా ఉంటుందో ఏమో అంటుంది రాజశ్రీ బాధపడుతూ. వాళ్ళు అలా మాట్లాడుతుంటే సామ్రాట్కి శక్తి మగవేషంలో చూసింది గుర్తొస్తూ ఉంటుంది. నువ్వెళ్ళి నీ పని చూసుకో అని చెప్పి రాజశ్రీ పని మనిషిని పంపిస్తుంది. ఆ ఎదురింటి వాళ్ళతో నువ్వు క్లోజ్గా ఉండకమ్మా, ఆ ఇంట్లో వాళ్ళతో మాట్లాడకు అంటాడు సామ్రాట్. ఆ తర్వాత ఏం జరుగుతుందని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి.